మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలుగా సినీ రంగానికి విశేష సేవలు అందించినందుకు యూకే ప్రభుత్వం గుర్తించింది. చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించింది. ఈ నెల 19న చిరంజీవికి ఈ అరుదైన గౌరవాన్ని అందించనుంది. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలుగా సినీ రంగానికి విశేష సేవలు అందించినందుకు యూకే ప్రభుత్వం గుర్తించింది. చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించింది. ఈ నెల 19న చిరంజీవికి ఈ అరుదైన గౌరవాన్ని అందించనుంది. మెగాస్టార్ కి దక్కిన ఈ అరుదైన గౌరవానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, మెగాస్టార్ చిరంజీవికి మరొక అరుదైన గౌరవం లభించనుంది. ఇప్పటికే ఆయన సినీ పరిశ్రమకు సంబంధించి వ్యక్తిగతంగా ఆయన అనేక సేవలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి యూకే పార్లమెంట్ లో ఆయనకి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది మార్చి 19వ తారీఖు ఇవ్వనున్నారు. నిజానికి 10 రోజుల క్రితమే దీనికి సంబంధించి ఒక ప్లానింగ్ అనేది జరగడం జరిగింది. అయితే అనారోగ్య కారణాల వల్ల చిరంజీవి ఎప్పుడు ఆ కార్యక్రమానికి వద్దని చెప్పడం జరిగింది. అయితే తాజాగా మార్చి 19వ తారీఖు ఆయనకి యూకే పార్లమెంట్ లో ఈ అరుదైన గౌరవం దక్కనుంది. గత ఏడాది ఆయన పద్మ విభూషణ్ కూడా అవార్డు లభించిన తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఆయన సొంతం అవడం జరిగింది. అత్యధిక డాన్స్ మూమెంట్స్ కి సంబంధించి తాజాగా ఈ ఏడాది ప్రారంభంలో కూడా అరుదైన గౌరవం అనేది ఆయన రికార్డులకు సంబంధించి ఆయన ఇప్పటికే ఎన్నో రికార్డులు రివార్డులు అందుకోవడం జరిగింది. కానీ విదేశాల్లో కూడా ఆయన సినీ పరిశ్రమకు కానీ వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి అలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా ఇస్తూ వచ్చారు. అలాగే గతంలో సాంస్కృతిక అంటే టూరిజం మంత్రిగా కూడా ఉంటూ అనేక ప్రజాసేవా కార్యక్రమాలను చేసిన నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నట్టుగా కూడా యూకే పార్లమెంట్ కు సంబంధించిన సభ్యులు తెలియజేశారు. రైట్ సుజన్, థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలుగా సినీ రంగానికి విశేష సేవలు అందించినందుకు యూకే ప్రభుత్వం గుర్తించింది. చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించింది. ఈ నెల 19న చిరంజీవికి ఈ అరుదైన గౌరవాన్ని అందించనుంది.